ది ఐ వరల్డ్ 999 రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ కట్ లెన్స్ ఫ్రీ, 1499 రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిర్యాల చౌరస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్. డేట్ లోపల ఇస్తా అని చెప్పి రాసిచ్చిన బాండ్ పేపర్ చెక్కులు నీకు తప్పకుండా ఇస్తా, తీసుకున్న మాట వాస్తవం, చెక్కులు ఉన్నాయి, చెక్కుల రూపాయలు చెక్కులు ఇస్తామని చెప్పి రాసిచ్చిన మాట. ప్రామిసరీ నోట్లు ఇంత కుల్లాగా మరి దందా జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా కూడా చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి. క్రిప్టో కరెన్సీ పేరిట ఎంతో మంది బాధితుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వందల కోట్ల స్కామ్ జరిగినట్టు కూడా మాజీ మేయర్ బీజేపీ నాయకులు సునీల్ రావు గారు ఆరోపణలు చేస్తున్నారు. అసలు మాడదాం అన్న, చెప్పండి అసలు ఏం జరిగింది, క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్ ఏంటిది, ఎలా ఎరవేస్తున్నారు బాధితులను? ఇప్పుడు లేని డబ్బును ఆశ చూపి ఓన్లీ ఒక సైట్ ఓపెన్ చేసి ఆ సైట్ ద్వారా ఏదైతే ఇంటర్నేషనల్గా క్రిప్టో కరెన్సీ అని చాలా పేరు వచ్చింది. దాని పేరుతో రకరకాల పేర్లు సృష్టించి మరి క్రిప్టో కరెన్సీ మరి తొందరలోనే మీరు డబ్బులు అయితాయనో, త్రిబుల్ అయితాయనో, రకరకాల కమిషన్లు వస్తాయనో ఒక చైన్గా ఏర్పడి కొంత ముఠా వాళ్ళు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వందల కోట్ల రూపాయలు మరి దారి మళ్లించిండ్రు. ఈ డబ్బును కూడా మరి దేశాలు కూడా దాటించిండ్రు. ఇది కూడా మన దేశం యొక్క చట్టాలకు వ్యతిరేకంగా దాటించారు. కాబట్టి ఈ విధంగా మోసం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మోసం చేసి చాలామంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా డబ్బు వస్తుందని ఆశతోటి ఉన్నది అమ్మి అప్పులు తీసుకొచ్చి రకరకాల మభ్యపెట్టడంతో లోబడి మరి వాళ్ళు ఈ విధంగా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు చాలా దీనమైన పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాళ్ళకు ప్రామిసరీ నోటు రాసియడం, చెక్కులు రాసియడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మోసం చేసిన వాళ్ళను మరి మోసం చేసిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా కూడా వారిని వెంటనే వారిని చర్య తీసుకోవాలి. ఇట్లా వాళ్ళకి ఎవరైతే వెన్నుదన్నుగా ఉంటున్నారో వారిని చర్య తీసుకొని ఆ డబ్బులు రికవరీ చేయాలి. మోసం చేసిన వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకొని ఏదైతే అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయ హవాలా ద్వారాను, రకరకాల ద్వారాను ఈ డబ్బును వేరే దేశాలు కూడా దాటిచ్చారు. వాటిని డబ్బు రికవరీ చేయాలి. ఈ విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళు మోసపుస్తే రాబోయే రోజుల్లో ఇంకో ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు. కాబట్టి బాధితులకు న్యాయం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ప్రస్తుతం బాధితుల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు మోసపోయిన కనిపించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు అసలు మనిషి దొరికే పరిస్థితి లేదు. దొరికిన వాళ్ళ దగ్గరికి పెడితే ఏదో విధంగా మభ్య పెడుతుండ్రు. కొంతమంది గట్టిగా అడిగిన వాళ్ళకు ప్రామిసరీ నోటు రాసిస్తున్నారు, చెక్కులు ఇస్తున్నారు, రకరకాలుగా ఇంకా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో వస్తుంది కావచ్చు అని ఆశతోటి ఉన్నారు, కానీ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కసారి ఈ విధంగా మోసం చేసిన వాళ్ళు మళ్ళీ కనబడరు. ఎందుకంటే మనిషి ముందు ఉండడు కాబట్టి, అంతా ఆన్లైన్లో జరిగినటువంటి వ్యవహారం కాబట్టి ఈ వ్యవహారం డబ్బులు తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎవరు దీనికి వ్యవహారం స్టార్ట్ చేసిండ్రు, ఎవరు దీనికి ఇక్కడ సహకరించిండ్రు, ఎవరు ప్రజలను మభ్య పెట్టిండ్రు, ఎవరు మోసపోచిండ్రు, వీళ్ళకి అండగా ఎవరున్నారు అనేది కూడా విచారణ చేసి తప్పకుండా కూడా చర్య తీసుకోవాలి. తప్పితే కానీ డబ్బు వచ్చే అవకాశం డబ్బు ఇప్పించాలి, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేటందుకు చర్యలు తీసుకోవాలి. అంటే ఎవరైతే ఈ బాధితులు ఉంటున్నారో వాళ్ళు ఎందుకు గమనించలేకపోతున్నారు? అంటే బ్లాంక్ చెక్ లాంటివి మాట్లాడడం దానిపైన ఇప్పుడు వాళ్ళు డబ్బు రికవర్, నాది డబ్బు నాకు వస్తగా ఆశతోటి కొంతమంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి కూడా చాలా కేసులు దృష్టికి వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా వచ్చిండొచ్చు. కానీ విచారణ జరిపి తప్పకుండా చర్య తీసుకున్నప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగినప్పుడు ఇంకా ఇవి ఉన్నటువంటి బాధితులు ఇంకా ఎక్కడికైనా వేరే ప్రాంతాలకు కనకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే రకరకాల రాజకీయ పార్టీ ముసుగులు రకరకాలుగా వారి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా ఇంతటి వారైనా కూడా వారి చర్య తీసుకున్నప్పుడు ప్రజలకు ఒక భరోసాని వస్తుంది. మాకు ప్రభుత్వం ఉన్నది, మాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, న్యాయం జరిగింది, తప్పకుండా కూడా మరి భవిష్యత్తులో ఇట్లాంటి చేయొద్దని ఒక ప్రజలకు మెసేజ్ పోతుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకొని కొడతాం. అంటే ఇంత వందల కోట్ల స్కామ్ జరిగినా కూడా మరి అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఎందుకు దీనిపైన విచారణ జరిపెట్టాలనుకుంటున్నారు? జనరల్గా ఏదైనా మోసం జరిగినప్పుడు వాళ్ళు జరిగినప్పుడు మంచి జరుగుతుందని చెప్పి బయటకు పెట్టరు. ఎప్పుడైనా మోసం జరిగినప్పుడే ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మోసం జరిగింది, సైట్ లేదు, సైట్ బంద్ అయిపోయింది, 1,00,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు పెట్టిన వాళ్ళు, ₹1 కోటి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ బాధితులుగా మారిండ్రు. మరి బాధితులకు సమాధానం చెప్పేవారు లేరు. ఇప్పుడు పెట్టించినటువంటి బ్రోకర్ లేడు, పెట్టించినటువంటి మధ్యవర్తి లేడు, తీసుకున్నటువంటి కంపెనీ లేదు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు న్యాయం చేయాలి కదా. ప్రభుత్వం పూనుకొని దాని మీద న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. మన జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా మంచి కేసులు సాల్వ్ చేసినటువంటి చరిత్ర మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నది. మంచి ఎన్నో కేసులు సాల్వ్ చేసిన చరిత్ర మన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ విధంగా విచారణ జరిపి దీనికి ఎవరున్నారనేది విచారణ చేయాలి. ఇప్పటికి కొంతమంది మా ఆయనకు ఆ నాయకుడు, ఈ నాయకుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. ఏ నాయకుడున్నా కూడా వదిలిపెట్టదు. ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకుడిని వదిలిపెట్టకుండా చర్య తీసుకున్నప్పుడే ప్రజలకు ఒక భరోసానే ఏర్పడుతుంది. నేనేమో ఏ నాయకులున్నా కూడా ఎవరున్నా కూడా వారిని చర్య తీసుకోవాలనేది మా డిమాండ్.
సో మొత్తానికైతే ఈ క్రిప్టో కరెన్సీ పేరిట 100 కోట్ల స్కామ్ జరిగింది. ఇందులో ఎంతో మంది అభాగ్యులు బాధితులుగా మిగిలారు. వాళ్ళకు డబ్బులు రాలేక ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన విచారణ జరపాలి. అదేవిధంగా అటు పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేయించి ఎవరైతే దీని వెనకాల ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ ఇంత పెద్ద నాయకులైనా వాళ్ళు విడిచిపెట్టద్దు, బాధితులకు న్యాయం జరగాలన్నట్టు కూడా మాజీ మేయర్ బీజేపీ లీడర్ యాదగిరి సునీల్ రావు చెప్తున్న పరిస్థితి. అనిల్ సుమంటేవి, కరీంనగర్ నుండి. డేట్ లోపల ఇస్తా అని చెప్పి రాసిచ్చిన బాండ్ పేపర్ చెక్కులు నీకు తప్పకుండా ఇస్తా, తీసుకున్న మాట వాస్తవం, చెక్కులున్నాయి, చెక్కుల రూపాయలు చెక్కులు ఇస్తామని చెప్పి రాసిచ్చిన మాట. ప్రామిసరీ నోట్లు ఇంత కుల్లాగా మరి దందా జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా కూడా చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి.